మాతృదేవోభవ. లక్షలు లక్షలొంగురుసి లక్ష్యమునే మరిపించునేమో జగన్మాత. లక్షలు లక్షలొంగురిసి లక్ష్యమునే మరిపించునేమో. ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా పడరాని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కో. పడరాని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కో. ఓ త్రియక్షర రూపిణి, ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 900వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏకాంకాలలో 9 పూర్ణ సంఖ్య అన్నారు. మొత్తం మీద ఆ పూర్ణ సంఖ్యను మనం చేరుకున్నాం. 900 భాగాలుగా నడుస్తోంది. ఇక ఇంకొక 100 భాగాల్లో సహస్ర భాగ సమర్చన చేసుకుంటాం. ఇందుకు సహకారాన్ని అందించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, సమస్త తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. సరిగ్గా ఆ పూర్ణత్వానికి సంబంధించిన 9 అంకె దగ్గరే ఐన్స్టీన్ సిద్ధాంతాలు, శంకరాచార్య సిద్ధాంతాలు, అద్వైత సిద్ధాంతము, వైదిక ధర్మము సమన్వయం చేసే అదృష్టం మనకి రావడం నిజంగా గొప్ప విషయం. ఇది కేవలం దైవ సంకల్పం. అనేక భాగాల్లో అనేక సందర్భాల్లో అనుకోకుండానే ఆ మాటలు దొల్లడం మీరు గమనించారు. మొన్న మే డే నాడు విచిత్రంగా కార్మికుల శ్రమశక్తి గురించి చెప్పిన పద్యం వచ్చింది. అలాగా సరిగ్గా ఈ 900 భాగం వచ్చేసరికి అద్వైత సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ సిద్ధాంతంతో పోల్చి చెప్పే అవకాశం రావడం ఉండే పూర్ణత్వాన్ని చేరుకోవడానికి మూలం కావడం ఇది భగవత్ సంకల్పం. పూర్ణత్వము అంటే అంతా ఒక్కటే అని తెలుసుకోవడం. ఒకటే ఒకటి పూర్ణ పదార్థం. అందుకే మనకి అక్షరాల్లో గమనించండి, లిపి కూడా సంస్కృతంలో అక్షరాలు కాదు, లిపి కూడా ఓ ప్రత్యేకమైందేనండి. పూర్ణానుస్వారం ఇలా ఉంటుంది గుండ్రంగా, దాని పక్కనే విసర్గలు అం అహా, సరిగ్గా 2 సున్నాలు ఒకటి పైన ఒకటి కింద. అంటే ఈ పూర్ణానుస్వారంగా ఉన్నది ఇలా విడిపోయి 2 సున్నాలు అయింది అంతే. అది మధ్యలో సన్నబడి ఇలా పూర్ణం ఇలా ఉందండి, ఆ మధ్యలో సన్నబడి అలాగ అతుక్కుని 2 సున్నాలు అయింది. అదే అహం. సరిగ్గా లలితా సహస్ర భాష్యంలో కుండలిని అన్న నామం దగ్గర భాస్కర్ రాయర్ వారు ఏం చెప్పారో గమనించండి. ఈ అహం అర్థం మహాశక్తి కుండలని విశదంతు తనీయసి అనే నామాలు వస్తాయి కదా, అందులో కుండలని శక్తిని వివరించేటప్పుడు వారు చేసిన వివరణ ఇది. అకార హకారాల మధ్యలో ఏర్పడినటువంటి ఆ విరామమే మధ్యలో అహం అనేదాన్ని పుట్టించిందయ్యా. అందువలనే అహం అనేది పుట్టింది. అహం కారణంగానే సృష్టి ఏర్పడింది అన్నారు. అందుకే 1 సున్నా నుంచే 2 సున్నాలు ఏర్పడ్డాయి. అందుకే పూర్ణానుస్వారం పక్కన విసర్గలు ఉంటాయి. సరిగ్గా ఏదైనా ఇలా ఈ ఆకారంలో ఇలా ఉంటే, 1 సున్నా ఇలా కోడిగుడ్డ ఆకారంలో ఇలా సున్నా ఏదైనా ఉంటే, అది మధ్యలో ఇలా సన్నబడింది అనుకోండి, సరిగ్గా 2 సున్నాలు అవుతుందిగా. సన్నబడి ఆతుకు విడిపోతే సరిగ్గా అది సున్నగా మారడం, 2 సున్నలుగా మారడం. అంచేది విసర్గల హకారం, విసర్గల హకారం, విసర్గల హకారం అంటే విసర్గ వచ్చిన రామ అంటే విసర్గల పెడితే రామహ అంటారు. హా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అనడానికి నోరు తెరవాలి. అందులో హా అని గాలి ఊతే వచ్చింది. ఆ ప్రాణమే సృష్టి. గాలి ఊతే కానీ హకారం రాలేదుగా, ఆ ఊదిన గాలే ప్రాణం. అదే సృష్టి, అదే ప్రాణం పోసుకుంది. ఆ అనగానే అకారం వచ్చింది, హా అనగానే హా వచ్చింది. 2 కలిపితే అహం, నేను అనే భావనే ఈ సృష్టి నిర్మాణానికి మూలం. అంచేత నేను నాది అనే 2 భావాలు మనం పోగొట్టుకుంటే తప్ప, ఈ దేహం నేను కాదనే విషయం గ్రహిస్తే తప్ప ప్రపంచంలో ఏ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరకదు. వ్యక్తిగత సమస్యలైనా సరే, విశ్వగత సమస్యలైనా సరే. ఉయ్యాల్లో పిల్లాడే సమస్య దగ్గర నుంచి ఉత్తర కొరియా వాడి పొగరపోతు సమస్య వరకు అన్నింటికీ అదే కారణం, నేను నాది. లేకపోతే ఓ పక్క ఉత్తర కొరియాలో ప్రజలు అన్నం లేక అలల్లాడిపోతుంటే, పేదరికం భయంకరంగా అక్కడ తాండవిస్తూ ఉంటే, భయంకరమైన నియంతృత్వం కారణంగా ప్రజల బాగోగులు చూసుకోవడం మానేసి నేను అమెరికా వాడి మీద బాంబేస్తా, మీకోసమే మేము పుట్టాం, ఏమిటండి వాడి మాటలు? అపర దుర్యోధనుల్లాగా.
కింగ్ జుంగ్ ఓన్ వాడి పేరు పలకడం కూడా కష్టం, వెధవ పేరు వాడు. ఇదేమన్నా రామకృష్ణ పలికితే పుణ్యం, వెధవ పేరు పలకపోయినా పర్వాలా. వీళ్ళు ఇలా తయారయ్యారండి. కారణం అహంకారం. నేను ముఖ్యం అంతే. ఆయన రకంగా అధికారానికి వస్తాడేమో అన్న భయంతో తన దగ్గర బంధువుల్లో ఒకడైన వాడిని విషప్రయోగం చేసి చంపించి పారేశాడు. సరే, ఇక ట్రంప్ గారి మనస్తత్వం, వారి మాటలు ఎలా ఉంటాయో చెప్పక్కల అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంతమందికి వీసాలు తిరస్కరిస్తున్నారో చూస్తున్నారు. వీసా కోసం పెడితే ఎటువంటి అడ్డదడ్డం ప్రశ్నలు వేస్తున్నారో చూస్తున్నారు. మొత్తం అంతా తీవ్రవాదుల కిందే అనుమానిస్తున్నారు వాళ్ళు ప్రపంచం అంతా. ఇలాంటి నాయకులు ఉన్న పరిస్థితిలో ప్రపంచం పరిస్థితి ఏంటి? జగద్భాండము వీరి హస్తముల భద్రముగా నెటులుండు, ఇంకా నెట్లుండును గుండెలపైన చేతులు అని ఇదివరకే చెప్పుకున్నాం మనం. జగద్భాండము వీరి హస్తముల భద్రముగా నెటులుండు, ఇంకా నెట్లుండును గుండెలపైన చేతులు. ఈ స్థితిలో దీనికి మూల కారణం కనిపెట్టి పరిష్కారం చేసుకోవాలి. నేను నాదే మూల కారణం. మన కుటుంబ సమస్యలకైనా అంతే, మన వ్యక్తిగత సమస్యలకైనా అంతే. నేను నాదను రెండు మాటలు అవియే నిన్ను జగన్మాయలో స్నానం బాడగ పిలిచి ముంచినవి. విజ్ఞానముతో జ్ఞానమున్ జ్ఞానప్రాప్తిని ముక్తి పొందనవు. ఈ సాపేక్ష భావములే ఐనిష్టీను మహాప్రయోగముల సారాంశము గుర్తింపుమి అంటోంది సముద్రం కవితుడి సాగర ఘోష కావ్యాల్లో 7వ అంతరంగంలో. నేను నాది అని రెండు మాటలు ఉన్నాయ్యా, అవి నిన్ను మహామాయ అనేటువంటి జగత్తులో స్నానం కోసం పిలిచి ముంచేసేయి అన్నారు. స్నానం కోసం పిలిస్తే స్నానానికి వెళ్ళాలంటే శరీర శుభ్రత కోసం వెళతాం, లేదు ఏమైనా పుణ్య నదులు పుష్కరాలు ఉంటే పుణ్యం వస్తుందని వెళతాం. అవి పుణ్యం కోసం పిలిచి ముంచేస్తే ఎలాగా? మరి పుణ్యం కోసం వెళ్ళిన వాళ్ళే 33 మంది మునిగిపోలా? అజ్ఞానాలు ఆవేశాలు ఎక్కువైతే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏ ఆచారాన్నైనా తార్కికంగా తాత్వికంగా వివేచన చేసుకోవాలి. గోదావరిలో కానీ కృష్ణలో కానీ స్నానం చేస్తే చాలు ఉంటే ఎక్కడ చేసినా చాలు. ఫలానా చోట చేయాలని ఎలా ఉంటుంది? ఎప్పుడు చేసినా చాలు. ఫలానా ముహూర్తంలోనే చేయాలని ఎలా ఉంటుంది? అజ్ఞానం కాకపోతే. అజ్ఞానం పెచ్చు మీరింది, 30 మంది పోయారు. ఎవరు బాధ్యత వహించరు? ముక్కోటి దేవతలు బాధ్యత వహించాలి. వాళ్ళు లేరయ్యే, కనపడరయ్యే. వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఆరిస్తే బాగుండు ముక్కోటి దేవతల మంది. మీరు ఎందుకు కాపాడలేదని. అంటే దేన్నైనా సరే మనం తార్కికంగా ఆలోచించుకోవలసిందే. ఎంత ప్రబలమైన విశ్వాసమైనా సరే, ఎంత పెద్ద మనిషి చెప్పినా సరే, ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి, ఎవరి అజ్ఞానాలు వారికి ఉంటాయి. ఏదైనా కావచ్చు, అజ్ఞానం కావచ్చు, ప్రయోజనం కావచ్చు. మన బతుకు మనం చూసుకోవాలి. ఇదే స్నానం బాడగ పిలిచి ముంచినవి. జగత్తు, కుటుంబం, వ్యవస్థ అన్నీ అంతే. ఏదో ఒక ఆకర్షణతో బ్రహ్మచారి స్త్రీ పట్ల లేదా స్త్రీ పురుషుని పట్ల ఆకర్షితులవుతారు. జగన్మాయలో స్నానం బాడగ పిలిచి ముంచినవి. ఇంకా నీకు నేను నాకు నువ్వు, ఇదే మాయ అంటే. తర్వాత వీడు ఉండడు, అది ఉండదు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు, పుట్టినరోజులు, పార్టీలు, అర్ధరాత్రి 1 గంట వరకు తాగడం, ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవడం లేదా ఆత్మహత్య చేసుకోవడం. ఇక్కడి నుంచి ఈ ఆత్మహత్యకు ఎవరు కారణం? ఎవడు తెలుస్తాడు? ఇది అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు, హత్యలు ఎలా జరుగుతున్నాయండి ఆశ్చర్యకరంగా. మరి ఈ ప్రేమ నిజమేనా? యువతరం ఆలోచించురుగాక. దాన్ని ప్రేమ అంటారేమిటండి? కామం అది. మొగుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళ ఫోటోలోనే పెట్టుకుంటారా? భార్య మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళ ఫోటోలోనే ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ పెట్టుకుంటారా? అడగకూడదు, అడిగితే నేరం. మంచిది, ఏం మాట్లాడినా అంతే. ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? ఏదో ఒక వ్యామోహం, ఏదో ఒక ఆకర్షణతోనే పెళ్లిళ్ళు, సహజీవనాలు జరుగుతున్నాయి. కానీ ప్రేమతో జరగడం లేదు. ప్రేమతో జరిగితే హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. అక్కడ ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారు. నీ సుఖమే నేను కోరుకున్నా, నేను వీడి అందుకే పోతున్నా అన్నాడు ఒక పాత సినిమా పాటలో. దేవదాస్ త్యాగం చేశాడు. ఆవిడ సుఖంగా ఉండాలని కోరుకున్నాడు పార్వతి. అందుకే ఆ సంసారానికి అతను అడ్డు రాలేదు. ఒక ఉత్తరం రాలేదు మళ్ళీ పార్వతికి. అతను బాధ తట్టుకోలేక అతను తాగితే తాగి ఉండొచ్చు, తాగి చచ్చిపోతే చచ్చిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆవిడని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ అలాగదే. నన్ను చేస్తావా చచ్చిపోతావా, నన్ను చేసుకుంటావా చచ్చిపోతావా, చేసుకున్నాక ఎలాగూ చావడం ఖాయం. ఇటువంటి వ్యధవలు చేసుకుంటే చావకేం చేస్తాడు? ఎక్కడొస్తున్నాయి? కామాన్ని మనం ప్రేమగా పొరపడుతున్నాం. నేను నాదని రెండు మాటలవియే నిన్ను జగన్మాయలో స్నానం బాడగ పిలిచి ముంచినవి.
ఈ శరీరానికి ఇంకో శరీరం పట్ల ఆకర్షణ, ఈ రెండు శరీరాలకి ఆకర్షణ కారణంగా ఇంకో రెండు శరీరాల కిందికి దిగడం, స్వర్గం నుంచి భూమి మీదకి నరకాలు అనుభవించడానికి పిల్లల పేరు మీద. వీళ్ళ కోసం ఓ కుటుంబం, వీళ్ళ కోసం ఓ సంపాదన, ఎన్ని కోట్లు సంపాదించినా సరిపోని పరిస్థితి. ఇదే కదా జగన్మాయలో మనగడం అంటే. స్నానవాడమని ముంచినట్టేగా. ఈ ప్రేమించుకున్న వాళ్ళు కొత్తలో ప్రేమ ఎలా ఉందో సంసారం అంతా అలా ఎందుకు ఉండట్లేదండి? ఏడాదిలోనే విభేదాలు ఎందుకు వస్తున్నాయి? పూర్వకాలపు సంసారాల్లో కూడా వచ్చేవి, ఏదో వచ్చేవి 10 ఏళ్లకి, అలాగే తట్టుకునేవాళ్ళు. పైగా 40 ఏళ్ళు వచ్చాక ఏమన్నా వస్తే ఏమైంది, 8 ఏళ్ళు తట్టుకున్నా, ఇంకో 10 ఏళ్ళు తట్టుకుంటే అయిపోయాయి. ఇప్పుడు విడిపోతే బాగుండదు ఏ పిన్ని అనుకునేవాళ్ళు అయితే. పాపం బాగుండదనైనా కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. స్వతంత్రం, స్వేచ్ఛ అందరికీ ఎక్కువైపోయాయి స్వేచ్ఛలు. ఆడలేదు మగాలేదు, పిల్లలకే ఎక్కువైపోయాయి. 3వ తరగతి పిల్లాడికి స్వేచ్ఛ. వాడు పుట్టినరోజు ఎలా చేయాలో వాడు నిర్ణయిస్తాడు, వీడు కాదు. చెయ్యాలో అక్కర్లేదు కూడా వాడే నిర్ణయిస్తాడు. 3వ తరగతి పిల్లాడు ఇంత చేస్తే తల్లిదండ్రి మాట్లాడడానికి వీల్లేదు. నన్ను అడగకుండా ఎందుకు చేశారు అంటాడంతే. ఎంత స్వతంత్రం వచ్చేసిందండి దేశంలో. అపరిపక్వతకి చాలా స్వతంత్రం వచ్చిందండి భారతదేశంలో. పరిపక్వతకి రాలేదండి. ఎవరైనా పరిపక్వత తెలుసున్న జ్ఞానులు, ప్రవచనకర్తలు, సన్యాసులు, వేదాంతులు, కవులు, పండితులు మాట్లాడితే మీరెవరు చెప్పడానికన్నా? బొడ్డుడని వాళ్ళందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటారు. అంటే దేశంలో స్వతంత్రం దేనికి వచ్చింది అంటే అపరిపక్వతకు వచ్చింది, పరిపక్వతకి రాలేదు. 10 విషయాలు తెలుసున్నవాడు మాట్లాడకూడదు, ఏమీ తెలియనివాడు ఎగిరెగిరి పడచ్చు ఎంగిలాకులాగా. ఇది జరుగుతున్నది. ఇదే జగన్మాయలో స్నానం బాడక పిలిచి ముంచిన సంసారం సహా, ఉద్యోగం సహా, సంపాదన సహా, సంతానం సహా అన్నీ నేను నాది అనుకోవడం వల్లే వచ్చాయి. అందులో మునిగాం అందరం కూడా. ఇప్పుడు ఏం చేయాలి? విజ్ఞానముతో జ్ఞానము, జ్ఞానప్రాప్తిని ముక్తి పొందనకు. ముందు భౌతిక విజ్ఞానం. అసలు ఈ పదార్థం ఏమిటి? ఇది చెలిస్తోందంటున్నారు. చెలిస్తే ఏం జరుగుతుంది? ఎంత వేగంతో చెలిస్తోంది? ఎంత వేగంతో చెలిస్తే ఏం జరుగుతుంది? సరే, పదార్థంలో చలనశక్తి అనేది సహజంగా ఉందా, వేరే పుట్టిందా? పదార్థం వేరు, చలనశక్తి వేరా? ఇది ఐన్స్టీన్ చేసిన పరిశోధన. దానివల్ల ఏం బయటపడింది? పదార్థము శక్తి రెండూ ఒక్కటే. అదే అద్వైతం. మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ నాట్ డిఫరెంట్. మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్. పదార్థం తిరుగుతూ ఉంటే ఆ చలన వేగంలోనే శక్తి వస్తుంది. ఆ శక్తి తిరిగి గడ్డగట్టి పదార్థంగా మారుతుంది. అంచేతనే చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. జడ పదార్థాల్లో ఉన్న జడత్వము ఒక శక్తే, చైతన్య పదార్థాల్లో ఉన్న చైతన్యము ఒక శక్తి. ఐన్స్టీన్ పరిశోధనలన్నీ మన లలితా సహస్రంలో ఉన్నవే. అసలు మనం దాన్ని ఆ దృష్టితో చూస్తే కదా, పసుపు కుంకం పట్టుచీర అంతే. లలితా సహస్రం అంటే పసుపు కుంకం పట్టుచీర. ఇక విష్ణు సహస్రం అంటే శంఖచక్రాలు, నామాలు, అంతే అయిపోయాయి. మొత్తం ముద్ర. ఇంక మనకి వేరే అక్కల. అసలు వైజ్ఞానిక దృష్టి లేదు ఈ దేశంలో. అజ్ఞానం తప్పితే విజ్ఞానం ఒప్పుకోరండి ఈ దేశంలో. మళ్ళీ విజ్ఞాన చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి మనమే చదువుకుంటాం. విజ్ఞానం అక్కర్లేదండి మనకి. విష్ణు అంటేనే విజ్ఞానం, లలిత అంటేనే విజ్ఞానం, అజ్ఞానం కాదు. భౌతిక చిహ్నాలు, ముద్రలు ఇవి ఎక్కువైపోయినాయి. పసుపులు, కుంకాలు, పట్టుచీరలు, శుక్రవారాలు, మంగళవారాలు. దాన్ని అసలు ఇంకో దృష్టితో చూడడం అనే ఆలోచన లేదు. పైగా దోషం అది. అలా చూడకూడదు. మనకి మంత్రం, తంత్రం, యంత్రం కూడా పూర్తి విజ్ఞానం అని గ్రహించే వరకు దేశం బాగుపడదండి. ఈ మంత్రతంత్ర యంత్రాల 3 కూడా శక్తికి సంబంధించినవి. ఆ శక్తినే దేవుడు అన్నారు. అందుకని మంత్రంలో కానీ, తంత్రంలో కానీ, యంత్రంలో కానీ మహిమ లేదు. పూర్తిగా పని చేయడమే ఉంది అక్కడ. అది మహిమ కాదు, పని చేస్తోంది అక్కడ. మంత్రం కూడా పని చేస్తుంది. ఉచ్చారణ వల్ల ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిని మంత్రశక్తి అన్నారు. పక్కాగా చెప్పాలంటే దేవతలు ఎవరికి రూపాలు లేవు. మహర్షుల మార్గదర్శకులు, మహర్షులు సద్గురు శివానందమూర్తి గారు రాసిన మహర్షుల జీవిత చరిత్రలు మొత్తం చదివితే తెలుస్తుంది. దేవతలు ఎవరికీ రూపాలు లేవు. అక్షరాల యొక్క మంత్రాక్షర బీజాక్షర సంపుటే వారి రూపం. అందుకే వారి రూపాన్ని అక్షరహ అంటారు. అందుకని ఇంద్రుడు అనగానే ఒక రూపం, చంద్రుడు అనగానే రూపం కొద్దిలో. చంద్రమండలం చంద్రుడు అని వారికి తెలుసు. చంద్రుడేమో 2 కాళ్ళు 2 చేతులతో సినిమాలో రామకృష్ణలా ఉండడు. దక్షయజ్ఞం సినిమాలో రామకృష్ణలాగా. ఇది వారికి తెలుసు, మనమే తెలుసుకోలేకపోతున్నాం. అంచేది విజ్ఞానంతో ఎప్పుడు భౌతిక విజ్ఞానానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. దాని నాస్తికత్వం మనం కొట్టేయకూడదు. దాంతోనే జ్ఞానం పొందాలి. అది అధ్యాత్మ జ్ఞానం. మూలమేమిటి? అప్పుడు విజ్ఞానం జ్ఞానం అవుతుంది. ఇవి తీసే, ఇవి ఉపసర్గ
తీసేస్తే జ్ఞానమేగా. జ్ఞానం అనేది లేకపోతే జరత్ విజ్ఞానం, అజ్ఞానం, ప్రజ్ఞానం, సంజ్ఞం, జ్ఞానం. నువ్వు ఎన్ని ఉపసర్గలు ఏం చేర్చాను? ప్రిపోజిషన్స్, కొన్ని ప్రీపోజిషన్స్, కొన్ని టెర్మినేషన్స్. ప్రిపోజిషన్ ముందు చేరుస్తారు, టెర్మినేషన్ చివర చేరుస్తారు. ముందు చేర్చే ప్రపోజిషన్ సంస్కృతంలో ఉపసర్గ అంటారు, చివర చేర్చే టెర్మినేషన్ సంస్కృతంలో ప్రత్యయం అంటారు. సో మూలమైన ఓ మాట ఉంది, జ్ఞానం. అది దానికి కూడా ధాతువు జ్ఞా. చివరికి తెలుసుకోవలసింది ఏం లేదబ్బే, ఉన్నది ఒకటే, అదే జ్ఞానం. ఆ జ్ఞా కూడా నమ్, ఏం తెలుసుకుంటా ఉన్నది అదే. అది గ్రహించాలి, ఊరుకో మాట్లాడక. మౌనమే జ్ఞానం. మొత్తం మహాయోగ స్థితికి, సమాధి స్థితికి, మోక్షానికి అంతిమ పరిణామం మౌనమేనండి. అందుకే మహత్తరమైన వేదాంత గ్రంథం యోగ వాసిష్టం మౌనంతో ముగుస్తుంది. దేనికైనా మౌనమే అంతిమ స్థితి. ఎందుకంటే ఎక్కడో కూర్చొని మళ్ళీ ఏదో ఎవరినో సేవించుకుంటూ కూర్చోవడం దాస్యం అవుతుంది, అది జ్ఞానం కాదు. ఇది తేడా. అందుకని విజ్ఞానముతో జ్ఞానమును, జ్ఞానప్రాప్తిని ముక్తి పొందనవు. ఈ సాపేక్ష భావములే ఐన్స్టీన్ మహాప్రయోగముల సారాంశం. జగత్తంతా సాపేక్ష భావాల సమ్మేళనం, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని కనిపెట్టాడు ఆయన. ప్రతిదీ ఒక దాని మీద మరో దాని మీద ఆధారపడి ఉంది, స్వతంత్రంగా ఏదీ లేదు. అంచేది ఏ అభిప్రాయమైనా మనం నిజం అన్నామంటే ఈ పరిస్థితుల్లో నిజం, ఆ పరిస్థితులు లేకపోతే అది నిజం కాదు. ఇది మనకి తెలియదా? మనం ఆ దృష్టితో చూస్తే కదా. అభిప్రాయ ప్రియార్హో అర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనక. పరమ భక్తితో విష్ణు సహస్రం చదువుతున్న మహానుభావులు ఈ ఆరు పాఠాలకి అర్థం చెప్పండి నాకు. అభిప్రాయక, ప్రియార్హక, అర్హక, ప్రియకృత్ ప్రీతివర్ధనక. అభిప్రాయం ఎప్పుడు ప్రియ అర్హక. ఈ అభిప్రాయం ప్రకటించింది ఎందుకు పనికొస్తుందంటే నీకు ఇష్టమైంది, అర్హమైంది. నీ అభిప్రాయం నీకు నచ్చింది, అది స్థిరమని ఏం లేదు. అసలు అభిప్రాయం అనే మాటకే తరచుగా మారేదని అర్థం. ప్రాయం అంటే తరచు, ప్రాయికంబుగా అంటారు. ప్రియకృత్, అది ప్రీతిని కలిగిస్తుంది, అంతేకాదు ప్రీతి వర్ధనక, ప్రీతిని పెంపొందింపజేస్తుంది. మన అభిప్రాయాలు, ఎదుటి వాళ్ళ పట్ల మనకుండే అభిప్రాయాలే వాళ్ళకి మనకి అనుబంధాన్ని పెంచుతాయి, ప్రేమను కలిగిస్తాయి, ప్రీతిని పెంచుతాయి. అందుకని అభిప్రాయం స్థిరం కాదు, అభిప్రాయం శాశ్వతం కాదు. ఈ అభిప్రాయం అనేదాన్ని ఈ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా చర్చిద్దామండి. ఒక్క నిమిషం, జ్ఞానం కలుగుతుంది. వసంత ఋతువు, కోకిల పాడుతోంది. నాకైతే పొద్దున్న జపం దగ్గర కూర్చున్నా సరే కోకిల మీద చాలా కోపం వస్తుంది, కానీ మళ్ళీ ప్రేమ వస్తుంది. ఎందుకంటే జపం చేసుకునేవట్లా, ఏది చదువుకునేవట్లా. గంటలో 6 పుస్తకాలు చదువుతాను నేను. ఒకటి శివకావ్యం, ఒకటి విష్ణు కావ్యం, ఒకటి లలితా కావ్యం, లెక్కలు పెట్టుకుని ఏది సాగట్లేదు. కోకిల కోత చంపేస్తుంది పట్టుకుని. కోకిల కూతలను విన్నుచుకుండ భవమును దాటవచ్చు అని పద్యాలు అడుకున్నాను చివరికి. ఈ కోకిలకి ఈత వింటూ ఉంటే అది జపం కాదు. కోకిల నా కోసం మళ్ళీ కూస్తుందా నా జపం అయిపోయాక, అందుకని మానేద్దాం అని మానేసి వినడం మొదలెట్ట. చాలు, సమాధి స్థితిని పొందినంత ఆనందం కలిగింది. నాకు కోకిల కోత ముందు కోపం తెప్పించింది, ఏమిటి ఇప్పుడు సంత పొద్దునే అని. కానీ తర్వాత ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే అనిపించింది. తర్వాత ఇదే దేవుడు అనిపించింది, ఇదే ఆత్మ, ఇదే జ్ఞానం, ఇదే సమాధి అనిపించింది. అంటే ఇంతకీ కోకిల కోత ఏమిటి? అప్పుడు ఒకటి, ఇప్పుడు ఒకటి. మళ్ళీ ఏదైనా మన మనసులో దుఃఖం ఉన్నప్పుడు ఆ కోకిలకు వస్తే ఇప్పుడే కొయ్యాలా, దిక్కుమాలిన కోకిలా అంటాం. ఇంకొకళ్ళు ఎవరో పక్కన ఉన్న సెంటిమెంట్లు బాగా ఉన్నవాళ్ళు ఇలా కొయ్యకూడదు, కూస్తే ఏదో జరుగుతుంది. ఏమిటి జరుగుతుంది? పాల ప్యాకెట్ రావడం ఆగిపోతుంది, అంతకంటే ఏం కదా, కంగారు పడకు. ప్రతిదీ నమ్మకమే. కోకిల కూసింది, తీతువు కూసింది, కూస్తే ఏమిటైందండి? తీతువు కూసింది ఏదో జరిగిందిట, నీ ఇంటికి వచ్చి కూడిన తీతువుకు పని. అన్ని బాగా నమ్మకాలు పెంచేసుకుని ఏ పక్షులు కూయడానికి వీల్లేదు, ఏ మనుషులు ఎదురు రావడానికి వీల్లేదు. మనం ఒంటిగా సొంటుకొమ్మలో బతుకుదాం అక్కడ. వాటి కోతలకి మన జీవితాలకి సంబంధం ఏంటండి? అజ్ఞానం తప్ప. ఏవో రకరకాల అనుభవాల కారణంగా కొంతమందికి ఏర్పడతాయి, వాటిని ఇంకా ప్రచారం చేయగానే అందరూ నమ్మేయడం. ఇంకా ఈ ధోరణి నుంచే బయటపడాలి. విశ్లేషణ, అభిప్రాయక, ప్రియార్హక, అర్హక, ప్రియకృత్ ప్రీతివర్ధనక. సృష్టి మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద, సమాజం మొత్తం మీద, కుటుంబం మొత్తం మీద, వ్యవస్థ మొత్తం మీద ఏ అభిప్రాయమైనా సరే సాపేక్షమే, ఇట్స్ రిలేటివ్. అది నిరపేక్షం కాదు. భగవంతుడు నిరపేక్షం, తత్వం నిరపేక్షం, అది దేన్ని అపేక్షించదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, అది సత్యం కాదండి, సాపేక్షం. ఆయన ఉదయిస్తున్న దిక్కుకి మనం పెట్టుకున్న పేరు తూర్పు. ఆయన తూర్పు అని తెలుసుకుని ఆయన ఉదయించట్లా. అసలు సూర్యుడు ఉదయించట్లా పక్కా చెప్పాలంటే. ఉదయాస్తమయాలు లేవు, ఆయన ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు. భూమి గుండ్రంగా తిరగడం కారణంగా
ఆ చివర ఉన్నప్పుడు ఈ చివరికి వచ్చేటువంటి కిరణాల్లో ఎరుపు కిరణాలు తప్పితే వేరే ఏవి రావు కాబట్టి మిగిలినవన్నీ మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, పలచబడిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎర్రని కిరణాలు మాత్రమే కనబడడం వల్ల సూర్యుడు ఉదయకాలంలో ఎర్రగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. అది మన అభిప్రాయం, మనకు కనబడే స్థితిని బట్టి. సూర్యుడు అభిప్రాయం కాదు, సత్యం అంతకంటే కాదు. సూర్యుడు ఎర్రగా ఉండడు. సూర్యుడి నుంచి ఎర్రని కిరణాలు మాత్రమే రావు, ఎరుపు అది అన్నీ వస్తాయి, ఆకుపచ్చ, నీలము, పసుపు అన్నీ వస్తాయి. అందులో ఎర్రటివి మాత్రమే మన దగ్గర వరకు వస్తున్నాయి, వాటి బలీయత కారణంగా. అందుకే 7 కిరణాలు, పూర్వకాలం సూర్యుని వర్ణంలో 7 గుర్రాలు 7 పగ్గాలు. ఆలోచింతురు కాక సప్త కిరణుడు 7 కిరణాలు, 7 కిరణాలు. అవి మళ్ళీ 1000 భాగాలు అవుతాయి, అది వేరే విషయం. సహస్ర అంటే అనంతం అని, 1000 అని కాదు. ఆ 7 కిరణాల కాంతి చాలు. అంటే మన వాళ్ళు పురాణాల పేరు మీద, కథల పేరు మీద చెప్పినంత విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని మనం బయటకు తీయడం మానేసి, సూర్యుడికి 7 అంకే ఇష్టం కాబట్టి నేను ఆదివారం సూర్యుడిని కొలుస్తా, అరటిపళ్ళు 7 పెడతా, దక్షిణ 7 రూపాయలు వేస్తా, చివరికి 7 కొట్టుకుపోతాం. ఈ పెద్ద విషయమా? అసలు సౌర సంబంధమైన విజ్ఞానాన్ని మనం గ్రహించద్దా? అంత చక్కగా వాళ్ళు దాన్ని చెబితే, సింబాలిక్గా ప్రతీకాత్మకంగా వాళ్ళు చెబితే, సింబాలజమే మొత్తం అంబాలజం చేసేసాం మనం ఇక్కడ. ఇంకా దాన్ని పట్టుకుని కూర్చోవడం. ఇంకా ఇదే విజ్ఞానంతో జ్ఞానం పొందాలి. విజ్ఞానం అక్కడ ఆగిపోకూడదు. అది జ్ఞానానికి ఏ రకంగానూ వ్యతిరేకం కాదు. ఉపసర్గ వి తీసేస్తే జ్ఞానమే. నువ్వు అదనంగా చేర్చిన ఈ సృష్టి అనే పదార్థాన్ని తీసేయి. అందుకే మీరు ఉపసర్గ కూడా చూడండి, వ్యాకరణం ఎంత గొప్పదో, సంస్కృత భాష ఎంత గొప్పదో. సర్గ అంటే సృష్టి, ఉపసర్గ ఉపసమీపే, ఆ సృష్టికి సమీపంలో ఉండేది. ఆ సమీపం ఉన్నది తీసేస్తే సృష్టి. ఆ సమీపంలో ఉన్న భగవత్ తేజస్సు కారణంగానే సృష్టి ప్రకాశిస్తుంది. అందుకే ఉపసర్గ చేస్తే కానీ ఏది అర్థం కాదు. ఉపసర్గ చేరగానే అర్థాలు మారిపోతూ ఉంటాయి కూడా. ఆ ఉపసర్గ భగవత్ స్వరూపం. విజ్ఞానముతో జ్ఞానము, జ్ఞానప్రాప్తిని ముక్తి పొందడం, ఈ సాపేక్ష భావములే ఐన్స్టీను మహాప్రయోగముల సారాంశం. సృష్టి అంతా సాపేక్షమే, మన శరీరాలన్నీ సాపేక్షమే. అతడు యువకుడు అని మీరు అంటారు ఎవరినైనా చూసి. యువకుడు అనేది సాపేక్షం, నిరపేక్షం కాదు. మీకు కనబడిన ఆకారాన్ని బట్టి, అతని వయస్సును బట్టి, అతని నిగనిగలను బట్టి, మీసాలను బట్టి, జుట్టును బట్టి దేన్నో ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కోసారి యువకుడికి కూడా జుట్టు తెల్లబడుతుంది. మీరు జుట్టు నల్లబడ్డం వల్ల ఆయన యువకుడు అంటే, తెల్లబడిన వాడు యువకుడు కాదా? 25 ఏళ్ల వాడికి జుట్టు నెరిసిపోతోంది, వాడు యువకుడు కాదంటే వాడు ఆవిడ ఊరుకుంటుందా? మనిషి ఆకారాన్ని బట్టి మనం నిర్ణయానికి వచ్చి నిజం అవ్వాలని ఏం లేదు, అంటే సాపేక్షం. ఫలానా అమ్మాయి అందంగా ఉంది అన్నాడు ఎవడు, ఆయనకుంది, మనకు ఉండాలని ఏం లేదు ఇక్కడ. తా వలసింది రంభ, తా మునిగింది గంగ, నమస్కారం. అందరికీ ఉండాలని ఏం లేదు. ఎవడన్నా వాడు ఫ్రెండ్ని పిలుచుకొని ఇదిగోరా నేను ప్రేమించానమ్మా అంటే ఇంకెవరు దొరకలా నీకు అంటాడు వాడు చూడగానే. అంటే వాడికి నచ్చలా. మరి ఎలా నువ్వు అందంగా ఉందని చెబుతావు? నీకు అనిపించింది అంతే. అంటే సృష్టిలో ఏ అభిప్రాయమైనా అంతే. ఒక దైవ రూపం, ఇదే దైవం, అది నీకు అనిపించిన మాట, అందరికి అనిపించకపోవచ్చు, దెబ్బలాడక్కల. అనిపించి తీరాలని ఏం లేదు. ఇలా అర్థం చేసుకుంటే మత కలహాలు కూడా ఉండవండి. అంటే సృష్టి మొత్తం సాపేక్షమే. ఈవిడ నా తల్లి అన్నాడు ఒకడు, ఖచ్చితంగా ఆయన చూడగానే అలాగే అనిపిస్తుంది, ఎటువంటి వేరే వికారాలు కలగడానికి. కానీ ఆవిడ భర్త, మరి ఆయన కలిగే వికారాలు, ఇంతకీ ఆవిడ తల్లి మళ్ళీ, ఈయనకి తల్లి, ఆవిడకి మళ్ళీ, ఆయనకి మళ్ళీ, ఇంకోరికి చెల్లి. చెల్లి అనుకున్నవాడికి కలుగుతున్న భావాలు వేరు, తల్లి అనుకున్నవాడికి కలుగుతున్న భావాలు వేరు, నా వలపలో మళ్ళీ అనుకున్నవాడికి కలుగుతున్న భావాలు వేరు, కొంతకాలం కాపురం చేశాక ఉల్లి అనుకున్నవాడికి కలుగుతున్న భావాలు వేరు. ఇంతకీ ఆవిడెవరు? ఆవిడ స్త్రీ అంతే. తల్లి కాదు, ఉల్లి కాదు, చెల్లి కాదు, మళ్ళీ కాదు. ఇదే సాపేక్షం. ప్రతిదీ అపేక్షం. సంథింగ్ ఈజ్, అది ఆపేక్ష అంటే కోరడం, ఎక్స్పెక్టెడ్. సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అప్పుడే ఇది నిజం, అప్పుడే ఇది నిజం. అవి ఆ పరిస్థితి లేకపోతే ఇది నిజం కాదు. ఇది ఐన్స్టీన్ సిద్ధాంతం. అంచేత మన అద్వైతం ఇది కాదా? సృష్టి అంతా సాపేక్షం అన్నారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అన్నారు శంకరాచార్య. దాన్ని మనం సాహిత్యం ద్వారా నిరూపణ చేసుకుందాం. ఆశ్చర్యకరంగా తిక్కన గారు భారతంలో ఉత్తర గోగ్రహణ సందర్భంలో విచిత్రంగా కౌరవ సైన్యాన్ని వర్ణిస్తూ 3 పద్యాలు రాశారు. చాలా ఉన్నాయి కానీ ఈ 3 చెప్పుకుందాం, మనకు అన్వయం కుదురు. 3 పద్యాలు, 3 రకాలుగా ఉంటాయండి. విచిత్రంగా ఒకే సైన్యాన్ని, ఒకే కౌరవ సైన్యాన్ని వర్ణిస్తూ 3 పద్యాలు రాశాడు. 3 రకాలుగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా లేదా? ఇంత ఆశ్చర్యకరమైన విషయం కోసం మీరు 23.5 గంటలు ఆగేకి తప్పదు. నా తెలుగు సాహిత్యం గొప్పతనం అటువంటిది. మా తిక్కన గారు అటువంటి వాడండి. కనీసం 23.5 గంటలు ఆగకపోతే ఆయన దొరకడండి. ఆయన కోసం ఆగుదాం, తిక్కన గారి కోసం ప్రార్థన చేద్దాం. మహానుభావుడైన. సెలవు.